ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అని వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండ మొట్టమొదటి సర్గ యొక్క చివరి భాగంలో ప్రతిపాదన చేస్తారు. అదొక గొప్ప ఆర్షవాక్కు, ఆప్తవాక్కు, హితోక్తి, ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అది ఎవరికి చెందినది, ఎవరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరూ పని చేయకుండా ఉండరు, అందరూ కర్మయందు నిమగ్నమైన వారే. ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. చేసినటువంటి పని సఫలీకృతం కావాలి అంటే ఏ 4 లక్షణములు ఉండాలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది మొట్టమొదటి సర్గ చిట్ట చివరిలోకి వచ్చేటప్పుడు ప్రస్తావించారు. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. అంటే తన పని యందు తాను నశించడు. నశించడు అన్న మాటకు అర్థం ఏంటంటే తన పని యందు తాను వైఫల్యమును చెందడు. తాను చేసిన పనిని సఫలీకృతం చేసుకుంటాడు. ఎవరు అంటే 4 లక్షణములు చెప్పారు. ధృతి దృష్టి మతి దాక్ష్యము. ఈ 4 ఎవరి యందు ఉంటాయో వాడు ఏ కర్మని ప్రారంభం చేసినా కూడా, ఏ పనిని ప్రారంభం చేసినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తాడు. ధృతి అన్న మొట్టమొదటి మాటకు అర్థం నిన్నను కూడా నేను మీతో ప్రస్తావించాను. ధృత్యాచ నియమేనచ అని కౌసల్యాదేవి అన్నది అని. ధృతి అన్న మాటకు అర్థం ధైర్యము అని ఒక అర్థం, విశ్వాసము అని ఒక అర్థం, పూనిక అని ఒక అర్థం, పట్టుదల అని ఒక అర్థం. అది సమన్వయం అయ్యేటప్పుడు ఇన్ని అర్థాలతో ప్రకాశిస్తుంది. అసలు మొట్టమొదట ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ చెయ్యబోయేటటువంటి పని గురించి అవగాహన ఉండాలి. 2, ఆ పనిని నేను చేసి తీరుతాననేటటువంటి పట్టుదల ఉండాలి. నేను ఈ పని సాధిస్తాను, ఈ పని నేను చేస్తాను అనేటటువంటి నమ్మకం లేనివాడు, ఆ పనిని సాధించాలనేటటువంటి కృతనిశ్చయం లేనటువంటి వాడు, ఆ ధైర్యం లేనటువంటి వాడు ఆ పనిని సాధించడానికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం సంభవం కాదు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఒక నిర్ణయం చేసుకోగానే అసలు ఆ నిర్ణయం చేసుకున్న దగ్గర నుంచి కూడా మనసులో ఒక రకమైనటువంటి తత్తరపాటు బయలుదేరుతుంది. మీరు చాలామందిని పరిశీలనం చేస్తే కనపడుతుంది. ఏదో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తారు, ఇదిగో ఈ పని చేద్దామని. ఆ పనిని సంతోషంగా చెయ్యడం కన్నా అయ్య బాబోయ్ ఆ పని చెయ్యాలి, అయ్య బాబోయ్ ఆ పని చేయాలి, ఎలా జరుగుతుందో ఏమిటో అని విపరీతమైనటువంటి కంగారు పడిపోయి ఆందోళనకి లోనైపోయి చెమటలు పట్టేసి ఆరోగ్యం పాడు చేసేసుకుంటారు కొంతమంది ఎంత కార్యక్రమాన్ని కూడా చాలా ప్రశాంతంగా నిభాయిస్తూ కనుసన్నలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా జరగాలనేటటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారంగా చేస్తారు. తమ శక్తిని అంచనాలోకి తీసుకుంటారు. చెయ్యవలసినటువంటి పని ఎటువంటిది, ఆ పనికి తన శక్తి సరిపోతుందా, ఒకవేళ ఆ పనికి తన శక్తి సరిపోదనుకుంటే తాను ఇంకా ఎంత కష్టాన్ని అదనంగా వినియోగించవలసి ఉంటుంది, ఎంత కష్టాన్ని వినియోగిస్తే ఆ కార్యక్రమాన్ని తాను చెయ్యగలుగుతాడన్న విషయం మీద దృష్టి పెట్టినటువంటి వాడై అధైర్యాన్ని కానీ పిరికితనాన్ని కానీ మనసులోకి ప్రవేశించకుండా చూసుకుంటాడు. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. ఈ శరీరమునందు 2 విశేషములు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము అంటారు, రెండవది సూక్ష్మ శరీరము అంటారు. స్థూల శరీరము ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, సూక్ష్మ శరీరము ఆరోగ్యంగా లేకపోతే స్థూల శరీరం యొక్క ప్రయోజనం ఉండదు. స్థూల శరీరం ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి, సూక్ష్మ శరీరానికి బలం ఉంటే స్థూల శరీరం ఉపయోగపడుతూనే ఉంటుంది. స్థూల శరీరం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతం. ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు నోరు వీటన్నిటినీ కలిపి స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ప్రధానమైనది మనస్సు. నా శరీరంలో నా కంటి వెనక ఉన్నటువంటి రెటీనాని నేను చూడాలి అనుకుంటే డాక్టర్ గారు నాకు చూపిస్తారు తెర మీద, ఇదిగో మీకు రెటీనా ఇలా ఉందని. నా గుండె కవాటాలని నేను చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. నా మనసుని చూపించండి అని నేను అడిగాను అనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. కానీ ఆ మనస్సే ఈ శరీరాన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది.
కాదు కాదు, నిజం చెప్పాలి అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. ఆ మనస్సే ఒక మనిషి బంధనంలో పడిపోవడానికి కానీ, ఒక మనిషి మోక్షాన్ని పొందడానికి కానీ కారణమై ఉంటుంది. ఒకడు ఒక గొప్ప విజయాన్ని సాధించగలిగాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే మనస్సే. మొట్టమొదట మనసుని నిగ్రహించగలిగినటువంటి వాడైతే, మనసుని ఉత్సాహంతో నింపగలిగినటువంటి వాడైతే అటువంటి వాడు ఏ కార్యక్రమాన్నైనా సాధించగలుగుతాడు. ఈ ఉత్సాహంతో నింపడము అనేటటువంటి ప్రక్రియలో మనసుకి సంబంధించి ధృతి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కార్యం మీద పడితే ఆ కార్యం మీద దృష్టి పెట్టి ఇది నేను చేస్తానని తెగించకూడదు. దాన్ని మూర్ఖత్వం కింద మారిపోతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు మూర్ఖత్వం కింద మారుతుంది అంటే శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం నేను ఇది చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు అది శాస్త్రం అంగీకరించినదేనా, ఇది శాస్త్రము చేత ఆమోదింపబడి నేను చెయ్యడానికి యోగ్యమైన కార్యక్రమమేనా, శాస్త్రం అంగీకరించినదే నేను చెయ్యవచ్చు అన్న కార్యక్రమం అయితే ప్రారంభం చెయ్యాలి. ఇందులో ఎవరి శక్తి వారికి తెలుస్తుంది. శాస్త్రీయమైనటువంటి కార్యక్రమం వైపుకు వెళ్లకుండా అశాస్త్రీయమైనటువంటి పనిని కేవలంగా తన మనసులోంచి పుట్టినటువంటి రాగము ద్వేషము ఈ రెండిటి కారణంగా పుట్టినటువంటి కోరిక కొరకు ప్రయత్నం చేస్తే తాను ఈ జన్మలో వెనక్కి పడిపోవడం కాదు, కొన్ని కోట్ల జన్మలు పడిపోతాడు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, మళ్ళీ నేను ఇంకొకసారి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మనసుకి ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. సాధారణంగా అది ఆ రెండిటితోటే పనిచేస్తూ ఉంటుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఈ రెండే దానికి. రాగము అంటే అది ఏదో ఒక కోరికని కోరుతుంది, ఏదో ఒక దాన్ని ఆశిస్తూ ఉంటుంది, ఇది జరగాలి అని కోరుకుంటూ ఉంటుంది. అది జరగకపోతే దానికి ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేస్తుంది. వీరి వలన నాకు ఈ కోరిక తీరలేదని వారిని బాధ్యుల్ని చేసి వారి మీద కక్ష పెంచుకుంటుంది. లేదా ఒకవేళ ఆ కోరిక తీరనప్పుడు ఎవరి మీద ఆ కోపాన్ని నెట్టాలో దానికి తెలియలేదనుకోండి, అలా ఎవరి మీద కోపాన్ని నెట్టలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు అది కేవలంగా డస్సిపోతుంది, అలిసిపోయి తన మీదకే తీసేసుకుంటుంది. నేనో పనికి మాలిన వాడిని, నేను ఇది చేయలేకపోయాను, ఒక రకమైనటువంటి నిరుత్సాహానికి గురి చేస్తుంది. మనసుకున్నటువంటి చాలా పెద్ద బలము బలహీనత రెండూ అదే. ఏమిటి దాని బలం దాని బలహీనత అంటే, రాగమున్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని కూడా అంత గట్టిగానూ పట్టుకుంటుంది. మీరు ఆలోచించండి, రాగం అంటే ప్రేమ ఉన్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని అంత గట్టిగా పట్టుకుంటుంది. మీరు విడతీయలేరు మనసుని, చాలా కష్టం. నాకు నా కొడుకంటే ఎంతో ప్రేమ అనుకోండి, నా కొడుకుని స్మరిస్తూనే ఉంటుంది అది. నాకు ఎవరో ఒకరంటే చాలా ద్వేషం అనుకోండి, వారిని కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది. చిత్రం ఏంటంటే రాగముతో స్మరించనివ్వండి, ద్వేషముతో స్మరించనివ్వండి, దానికి ఆ అలవాటు ఉండిపోతే మనసులో 6వ వంతు ఆ పదార్థంగా మారుతుంది. అది ఏం చేస్తుందంటే శరీరము నుంచి ప్రాణము ఉత్క్రమణమైపోయేటప్పుడు, అంటే ప్రాణాలు పైకి లేచిపోయేటప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. మనసు ఇంద్రియముల యొక్క శక్తులనన్నింటినీ కూడా వెనక్కి లాక్కుంటుంది. భాగవతంలో చెప్తారు, అది వెనక్కి లాగేసి పరిగెడుతుంది ఎటు వెళ్ళిపోవాలని. కంటిలోంచి చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది, చెవి నుండి వినే శక్తిని వెనక్కి లాక్కుంటుంది, ముక్కు నుంచి వాసన చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది. లాక్కుని సూక్ష్మ శరీరమైన కారణం చేత ఎటు నుండి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. దాని కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే అది ఊపిరి చేత పోషింపబడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించారనుకోండి మనసు నిలబడిపోతుంది, దానికి వేగం ఉండదు, ఇంకా కదలిక లాగుతాయి. అందుకే పూజ చేసేటప్పుడు తప్పకుండా ప్రాణాయామం చేయిస్తారు. ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకుంటే చెవులు పట్టుకుంటే ఏమొస్తుంది? ముక్కు పట్టుకోండి కాదు, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ఊపిరి యొక్క వేగం నియంత్రింపబడుతుంది. ఊపిరి యొక్క వేగము నియంత్రింపబడితే మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది, మనసు నిలబడుతుంది. నిలబడిన మనస్సుని మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎడుతున్నప్పుడు హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, అది పరమేశ్వరుడి చేతులు చూస్తుంది.
మీకు చూపిస్తుంది. ఆయన చేతిలో నీళ్లు పోస్తుంది. అది వేగంగా కదులుతోంది అనుకోండి, అందుకే కోపంగా ఉంటే వేగంగా కదులుతుంది. కామంతో ఉంటే, కామం అంటే నేను అన్యమైన మాట గురించి ప్రస్తావించట్లేదు, కోరిక తీవ్రంగా ఉందనుకోండి ఏదైనా, అప్పుడు కూడా చాలా వేగంగా కదులుతుంది. అందుకే మనసు అప్పుడు లొంగేటటువంటి స్థితిలో ఉండదు. ఆ ప్రాణాయామము చేత వేగాన్ని నియంత్రిస్తే, ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది. ఊపిరి లేదనుకోండి మనసు ఉండే అవకాశం ఉండదు. అందుకే అది ఎప్పుడు ఊపిరి వంక చూసుకుంటూ ఉంటుంది. చూస్తూ ఊపిరి ఆగిపోతోంది అనేది లెక్కలోకి తీసుకోగానే అది తీసేసుకుంటుంది వెనక్కి ఇంద్రియ శక్తుల్ని. ఆఖరి ఊపిరిలో అది నిర్గమించేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎట్నుంచి విడుతుంది అన్నది పరమేశ్వరుడికి తప్ప అన్యులకు తెలియదు. జీవుడికి తెలుస్తుంది ఎట్నుంచి బయటికి వెళ్ళాడు, కానీ చెప్పడానికి శరీరానికి సాక్ష్యం ఉండదు. ఇంకా అసలు పరమేశ్వరుడు పెట్టినటువంటి రంధ్రములు 11 రంధ్రములు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, నాభిస్థానము 10, బ్రహ్మరంధ్రము 11. కానీ 9 రంధ్రములే ఎప్పుడు పనిచేస్తుంటాయి. ఇందులో నాభిద్వారము అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత మూత పడిపోతుంది, ఎందుకంటే నాభి కోసేస్తారు. అప్పటి వరకు అమ్మ తిన్న ఆహారమే నాభిగొట్టంలోంచి లోపలికి ఎడుతుంది, అంటే రంధ్రమేది బయటికి వచ్చాక కోసేస్తారు. నాభిని కోసేస్తే మూత పడిపోతుంది ఆ నాభి. 10వ రంధ్రం మూసుకుంటుంది. 11వ రంధ్రం జీవుడు నిర్గమించేటప్పుడు తెరుచుకోవాలి. ఆఖరణ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుని బయటికి వెళ్ళాలి. అదొక్కటే నిజానికి బయటికి వెళ్ళవలసిన మార్గం. అలా వెళ్ళిపోతే ఇక వాడు రాడు శరీరంలోకని గుర్తు, మోక్షాన్ని పొందాడని గుర్తు. సరిగా సాధన చేసుకోలేదని గుర్తు ఏమిటంటే, దేనిని మనసు బాగా పట్టేసుకుందో దాన్నే పరమేశ్వరుడు తీర్పుగా స్వీకరిస్తాడు. అందుకే మీరు శాస్త్రంలో ఒక గహనమైన విషయం ఉంది. మనుష్య జన్మకి పునర్జన్మలో ఈశ్వరుడి యొక్క ప్రమేయం ఉండదు. ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. మనుష్య జన్మ తరువాత ఏ జన్మ రావాలి అన్నది మనుష్యుడు చేసుకున్నటువంటి సాధన మీద ఆధారపడుతుంది. ధన్య అని లలితా సహస్రనామంలో ఒక నామం. ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేయడం అంటే పరదేవతే వ్యాఖ్యానం చేసింది. భాస్కరరాయల వారు నిమిత్తం నిజానికి. ఎందుచేత అంటే ఆయనని ఆధారం చేసుకుని అమ్మవారు పలికింది. అమ్మవారు ఆయన్ని అడిగింది లలితకి భాష్యం చేయమని. ఆయన అన్నారు, నీ చెయ్యనన్నారు. ఎందుకు చెయ్యమంది? నాకు అప్పు ఉందమ్మా, రుణం ఉన్నవాడు లలితా సహస్రానికి భాష్యం రాయకూడదు, అందుకని నేను రాయనన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి రుణం తీర్చేసిన పత్రాలని పూజామందిరంలో ఉంచింది అమ్మవారు. నీకు రుణం తీర్చేశాను, భాష్యం చేయమని. అప్పుడు ఆయన భాష్యం చేశారు. అంతటి మహానుభావుడు. సరే, ఇప్పుడు నేను లలితా సహస్రనామ స్తోత్రము, భాస్కరరాయల వారు ఆ వ్యాఖ్యాన వైభవము అంటే నేను మొదలుపెట్టిన ఉపన్యాసం ఇంకో దిక్కు వెళ్ళిపోతుంది. కాబట్టి అందులో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక మాట చెప్తారు, మనుష్యుని యొక్క పునర్జన్మ గురించి. మనసు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని, శాస్త్ర సంబంధమైన విషయాన్ని, గురు సంబంధమైన విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని ఆలోచన చేసిందనుకోండి, అలవాటు పడిపోతే అది ఉత్క్రమణ సమయంలో దాన్నే పట్టుకుంటుంది, అదే ఆలోచిస్తుంది. అందుకే నామం పట్టుకోండి, నామం పట్టుకోండి, వాంగ్మయం పట్టుకోండి, భగవంతుణ్ణి పట్టుకోండి అనడానికి కారణం అదే. మనసుకి ఏది ఇస్తూ ఉంటారో దాన్నే పట్టుకుంటూ ఉంటుంది. పట్టుకుని ఆఖరి స్మరణగా, ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో, ఆఖరిసారి దేని పట్ల మమకారం పెట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఏది స్మరించారో దాన్ని ఈశ్వరుడు అడుగుతాడు, నువ్వు దీన్ని స్మరించావా లేదా అని అడుగుతాడు. మనసుకుండే బలహీనత బలము కూడా అదే. నేను చెప్పే మాటని చాలా గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా. నేను అది మనసు బలహీనత అని నేను మీతో చెప్పట్లా. మనసు యొక్క బలహీనత బలము కూడా అవే అని చెప్తున్నాను. ద్వేషము చేత పట్టుకుంటుంది, రాగము చేత పట్టుకుంటుంది. నాకెవరి మీదో కోపం ఉంటే అస్తమానం తలుచుకుంటుంది, ఈ కుమారులాంటి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడని అదే పనిగా తలుచుకుంటుంది. నాకు ప్రేమ ఉన్నా అలాగే తలుచుకుంటుంది. ఇందులో ద్వేషంతో పట్టుకోండి, రాగంతో పట్టుకోండి, మీరు ప్రపంచాన్ని పట్టుకుంటే పునర్జన్మ తిరియక్
అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక మనుష్యుడు కాడు. పుస్తకం చదవడం, భగవంతుడి నామం చెప్పడం ఇవి సాధ్యం కాదు. మనుష్యునికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే మాటయే వరం భగవంతుడిచ్చింది, అది ఉండదు ఇక. కానీ ఈ రాగము ఈ ద్వేషమే మనసుకున్నటువంటి పెద్ద బలం. ఎందుచేత బలమైపోతుందంటే అదే పనిగా మీరు పౌరాణిక వాంగ్మయం మీద, భగవంతుడి మీద, గురువుల మీద అనురక్తిని పెంచేసుకున్నారనుకోండి, మీరు వద్దు అన్నా అది విందం, అది వాళ్ళ దగ్గరికే వెళుతుంది. అయిందానికి కాందానికి అది అస్తమానం తలుచుకుంటుంది. ఏం చేస్తుండనివ్వండి, ఏం చూడనివ్వండి, పరమాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తుంటారు. ఏది చదువుతూ ఉండనివ్వండి, మీకు జీవితంలో ఏ సమస్య నానివ్వండి, రామాయణం జ్ఞాపకానికి వచ్చి రామచంద్ర ప్రభు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఇప్పుడు రాగము చేత కానీ ద్వేషము చేత కానీ నేను రావణాసురుడిలా పాడైపోకూడదు అని ఒక ద్వేషభావం పెట్టుకున్నారనుకోండి రావణుని యందు. ఇప్పుడు ద్వేషభావంతో తలుచుకోవడం సుగుణముల కొరకు అయిపోతుంది. అయిపోయి ఈ రాగద్వేషములు ఏమైపోతాయంటే ఇదే బలం. నేను మీతో చెప్పింది ఇదే. అప్పుడు బలహీనత ప్రపంచాన్ని పట్టుకున్నప్పుడు, ఇప్పుడు అది బలంగా మారిపోతుంది. మారిపోయి ఈ మనసే చిట్ట చివరి ఆలోచనలో ఉత్క్రమణ సమయమునందు భగవంతుణ్ణి స్మరిస్తుంది, లేకపోతే శాస్త్రాన్ని స్మరిస్తుంది, గురువుని స్మరిస్తుంది, భగవద్ విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఈశ్వరుడు మళ్ళీ పునర్జన్మ ఎలా ఇస్తాడంటే, ఒక మహాపండితుని కడుపున పుట్టి ఆ మహాపండితునికి కొడుకైన కారణం చేత ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేసి అనుష్ఠాన ప్రక్రియ కొనసాగించి మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పిస్తాడు. కాబట్టి మనుష్యుని యొక్క శరీరము వలన ప్రమాదం వస్తుందా అంటే నిజానికి శరీరము వలన ప్రమాదం కాదు, మనస్సు వలననే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు. అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూసినా, శంకరాచార్య స్వామి వారి వాంగ్మయం చూసినా ప్రబోధమంతా దేని కొరకు అంటే మనస్సు మీద ప్రభావం చూపించడం కొరకే. ఏమండి, ప్రవచనం విని మేము చాలా మారేమంటారు. చాలా మారేమంటంలో కాళ్ళు చేతులు ఏమైనా 2 అంగుళాలు పెరుగుతాయా? పెరగవు. మనసుకి పట్టిన సంస్కారము మారుతుంది. పూర్వం ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఆ సంస్కారము ఇంకొకలా మారిపోతుంది. మారిపోయి శాస్త్రవిహితమైనటువంటి కర్మ వైపుకి వెళ్ళిపోతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఒకనకొకప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాతో మాట అంటే నేను చాలా మురిసిపోయిన మాటకి. ఆవిడ నాతో అన్నారు, ప్రతి చిన్నదానికి కొప్పడేవాడిని గురువుగారు, నా భర్త నాతో కలిసి ఉండేవాడు కాదు, భయపడిపోయేవారు నిద్ర లేచిన దగ్గర నుంచి. నా పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు కాదు, నా అత్తమామలు పలకరించేవారు కాదు, తల్లిదండ్రులు పలకరించేవారు కాదు, తోబుట్టువులకు పలకరించేవారు కాదు. చిత్రం ఏమిటంటే నేను ఎంతో తృప్తి పడేదాన్ని, ఇంత కోపిష్టిదాన్ని, అందరికీ భయమని. నేను కాకతాళీయంగా ఒక రోజున మీ ప్రసంగం విన్నాను. మీ ప్రసంగం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కోటేశ్వరరావు సొంతం ఏం లేదు, అదంతా ఋషిప్రోక్తమైంది. నేను చెప్పే ఆ గౌరవం వాళ్ళది. నేను వడ్డించేవాడిని. వంటలు ఒకడు చేయిస్తే కష్టపడి డబ్బెట్టి ఒకడు వడ్డన చేశాడనుకోండి, వడ్డన చేసిన వాడిదా అదంతా ఫలితం, వండించిన వాడిదా? వండించిన వాడిది. ఆయన లేనప్పుడు వడ్డించిన వాడు ఎక్కడున్నాడు? వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి నాలా వడ్డించేవాడు ఉన్నాడు. అది కూడా గట్టిగా అన్నపాత్ర పట్టుకోవడం చేత కాక ఏదో ఒలికిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి అతి తేలిక పదార్థం పట్టుకునేటటువంటి అల్పజీవిని నేనెంతటి వాడిని, నాది ఆ గొప్పని నేను చెప్పట్లేదు, అది ఋషుల వైభవం. ఆవిడ ఒక మాట అన్నారు నాతో, ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నానో నాకు అర్థమైందండి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా అత్తమామల్ని ప్రేమిస్తున్నాను, నా పిల్లలు ఎంతో చేరికగా వస్తారు. అమ్మా మాకు అప్పుడు ఎంత భయం వేసేదో, ఎంత మారిపోయావమ్మా అంటారు. నేను ఇప్పుడు చిరునవ్వు నవ్వుతున్నాను. మీకు నేను ఇలా చెప్పకపోతే కృతజ్ఞురాలను అవుతానని నేను ఫోన్ చేశానండి అన్నారు. నేను ఎంతో సంతోషించాను. అది ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవచనం, ఒక మంచి మాట వినడం, ఒక మంచి పుస్తకం చదువుకోవడం దేని మీద ప్రభావం చూపించడం కోసం? కర్మేంద్రియముల మీద తిన్నగా దాని ప్రసారం ఏం ఉండదు. చేతిలో కొత్త మార్పేం రాదు, కాళ్ళకి కొత్త మార్పేం రాదు, కంటి చూపులో కొత్తగా మార్పేం రాదు. అప్పుడు చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు. అంతకుముందు చూసిన చూపులో తమకం ఉంది, ఇప్పుడు చూసిన చూపులో కంచి కామాక్షి కనపడుతోంది ఆయనకి ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎందు.
లోపలి భావన మారింది, మనసు మారింది. ఇప్పుడు ఆయనకి ప్రతి వారిలో కామాక్షి పరదేవత కనపడుతోంది. చూడడంలో తేడా ఉందా, కన్ను ఏమైనా కొత్తగా వచ్చిందా, లేదు. కానీ ఆయన ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు. ఇతపూర్వం అదే కంటితో చూశాడు, అధపాతాళానికి కిందకి దిగిపోయాడు. చూడకూడని చూపు చూసింది కన్ను కాదు, మనస్సు. ఆ మనసుకి సంస్కారం కావాలి. ఆ మనసుకి సంస్కారం అందించేది ఏది అంటే కేవలము రెండే అందిస్తాయి. ఒకటి శాస్త్రము, రెండు గురువు. ఈ ఇద్దరే అందిస్తారు. కాబట్టి ఆ సంస్కారమును పొందినటువంటి మనసు అయితే అది పునర్జన్మల యందు మళ్ళీ తిరియక్కువగా వెళ్ళిపోకుండా పరమేశ్వరుడికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే పట్టుదల అన్నది దేని వైపుకి ప్రయాణం చెయ్యాలి అంటే శాస్త్రవిహితమైన కర్మల వైపుకి ప్రయాణం చెయ్యాలి తప్ప పనికి మాలిన విషయముల యందు పట్టుదలలోకి పోకూడదు. నేను ఇవాళ లోకంలో మనం తరచుగా ఒక మాట వింటుంటాం. ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఒకటి ఆలోచించండి, ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయి. బాగా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోరా? నువ్వెవరివి కోరుకోవడానికి ఆ పిల్లని? ఎక్కడిది నీకు ఆ స్వాతంత్రం? ప్రేమయందు ధైర్యం ఉండాలన్న పేరు చెప్పి అక్రమాలిన సందేశాలు ఇచ్చి యువతని పెడత్రోవ పట్టించి పిల్లలు చెయ్యకూడని పనులు చేసేటటువంటి సాహసం వైపుకు పురికొల్పడం ధైర్యం అన్న మాటలోకి వస్తుందా? దాన్ని ధృతి అనొచ్చా? అనకూడదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మ ఏది ఉంటుందో ఆ కర్మ చెయ్యడంలో ఉండేటటువంటి పట్టుదలకి మాత్రమే ధృతి అని పేరు. ఈ ధృతి మళ్ళీ 3 కింద విడిపోతుంది. ఈ ధైర్యం ఒకటి కామ్యకర్మ, తన కొరకు తాను చేసుకునేటటువంటిది. నేను బాగుపడాలి, ఒకళ్ళ మాట దేవుడు ఎరుగు, నేను బాగుపడాలి, నేను సమాజంలో చెడ్డవాడిని అనిపించుకోకూడదు, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను సక్రమంగా వినియోగించి నా ఆత్మని నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి, కానీ ఇంకొకడిని ఉద్ధరించేది కాదు. నాకు ఆకలిస్తే నేను అన్నం తినాలి. నేను ఉద్ధరణ పొందాలనుకుంటే నేను సత్కర్మలు చేయవలసి ఉంటుంది. అంతేకాని ఎవరి గురించో ప్రార్థన చేసి ఎవరినో ఉద్ధరించడం అన్ని వేళలా సాధ్యమయ్యే విషయాలు కావు. అవి పరమసత్యాలు. కాబట్టి ఎవరిని వారు ఉద్ధరించుకోవడము అనేటటువంటి ప్రక్రియ యందు నా కొరకు నేను చేసుకునేటటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేస్తున్నాను అనుకోండి. నేను శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతుంటే ధృతియే, అందులో ఏమీ తప్పేం లేదు. ఖచ్చితంగా అది ధృతి, మంచి పని. నేను వేళపట్టున సంధ్యావందనం చెయ్యాలి, నేను చక్కగా ఏదో రామాయణ భారత భాగవతాలు చదువుకోవాలి, నేను అధర్మం వైపుకి వెళ్ళకూడదు, నేను ధార్మికమైన పనులే చెయ్యాలి నా జీవితంలో, అధర్మం అన్న మాట నా జీవితంలోకి రాకూడదు అని నేను అనుకున్నాను అనుకోండి, ధృతియే. రెండవది ఒకటి ఉంటుంది, అది పరమోత్కృష్ట కర్మ, నిస్వార్థమైనటువంటి కార్యం. దాని వలన ఆయనకేం వస్తుంది అంటే ఆయనకు వచ్చేదేం ఉండదు. ఆయనకు ఒక కీర్తి వస్తుందా, ప్రతిష్ఠ వస్తుందా అంటే అవి ఆయన కోరుకున్నవి కావు. కానీ మరి ఎందుకు చేస్తుంటాడు అంటే లోకహితము కొరకు చేస్తాడు. ఇది శాస్త్రీయమైన కర్మ, కానీ లోకహితము కొరకు చేస్తాడు. లోకహితము కొరకు చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది పరమోత్కృష్ట కర్మ. అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా మహోత్కృష్టమైనటువంటి దానం ఏదో తెలుసా? చాలామంది అన్నదానం అనుకుంటారు, కాదు. అన్నిటికన్నా గొప్ప దానం ఏది అంటే అవతల వారి మనసుని శాస్త్రవిహితమైనటువంటి కర్మల వైపుకి ప్రచోదనమయ్యేటట్టుగా చెప్పగలిగిన 4 మంచి మాటలు. అందుకే ప్రవచనం అన్నది మీకు ఇతర దేశాలలో కనపడదు. ప్రవచనం అనేటటువంటి మాట కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రకృష్టవచనం. ప్రకృష్టవచనం అంటే చెప్పేసి విడిచిపెట్టడం కాదు. ఆ చెప్పిన మాట శ్రోత మనసులో నాటుకుందా అని వెంపర్లాడి రాట కదిపినట్టు కదిపితే ప్రవచనం అంటారు. రాట పాతినవాడు ఓ రాట వేస్తాడు, గొయ్యి తవ్వి అందులో రాట పెట్టి 4 రాళ్ళు వేసి మట్టి పోసి గుణపాన్ని తిరగేసి గుద్ది తన కాలుతో తొక్కి వెళ్ళిపోడు. ఓసారి ఊపి చూస్తాడు, గట్టిగా నాటుకోలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ బాగా కదిపేస్తాడు, గుల్లగా రంధ్రం వస్తుంది.
అందులో మళ్ళీ రాళ్ళేసి మళ్ళీ గుణపం తిప్పి గుద్ది కాళ్ళతో తొక్కుతాడు, తొక్కి ఊపుతాడు, కదలలేదు కర్ర, బాగుందని పెడతాడు. ఉపన్యాసానికి ప్రవచనానికి తేడా ఎక్కడుంటుంది అంటే ఏదో ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతే ఉపన్యాసం. అవతల వారి మనసులో నాటుకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ కర్రని ఊపి చూసినట్టుగా 10 ఉపమానములు తీసుకొచ్చి చెప్తూ శాస్త్రవిహిత కర్మ వైపుకి మనసు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞకి ప్రవచనమని పేరు. అనుగ్రహ భాషణం అని ఒకటి ఉంటుంది. అనుగ్రహ భాషణం అంటే ఇక తను మాట్లాడవలసిన అవసరం లేదు, తాను మౌనంలో ఉండి ఎప్పుడూ పరమాత్మతో రమిస్తూ ఉంటాడు. ఆయనకి నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేదు. భగవాన్ రమణ మహర్షి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, రామకృష్ణ పరమహంస ఇత్యాదులందరూ ఆ కోవకి చెందుతారు. అటువంటి మహాపురుషులు నోరు విప్పి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే కేవలము దయ వలన. అరే, నేను అనుభవించిన దాన్ని వీడికి చెప్పకపోతే వీడు రేపు తెలుసుకోకుండా పాడైపోతాడు, అందుకని 4 మాటలు చెప్దామని అనుగ్రహంతో చెప్తారు. అనుగ్రహంతో చెప్పారు కాబట్టి అవి అనుగ్రహ భాషణాలు, అవి ప్రవచనాలు కూడా కావు. అందుకే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కేవలం వాళ్ళని వచ్చి కుర్చీలో కూర్చోండని పిలవరు. అటువంటి మహాపురుషులు వస్తుంటే సభ లేచి ఒక మాట చెప్తుంది, నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అన్న మంత్రం చెప్పి తీసుకొస్తారు. అది సాధారణంగా సన్యాసుల విషయంలో చెప్తారు. ఎందుకని అంటే అన్నీ విడిచిపెట్టి సత్త యందు బుద్ధి న్యాసం చేసి ఆత్మలో తనలో తాను రమించేటటువంటి వ్యక్తి లోకము యొక్క ఉద్ధరణ కొరకు పరమకారుణ్యంతో మాట్లాడి తన యొక్క ఆత్మానుభవాన్ని దూరం చేసుకుని ఒక మెట్టు కిందకి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు కనుక త్యాగేనైకే అమృతత్వమానసహు, మీరు త్యాగము చేత అమృత సమానమైనటువంటి మనస్సుని పొందిన వారై మాట్లాడుతున్నారు, అందుకని మీరు చేస్తున్నది అనుగ్రహ భాషణం అంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.